ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మందిని కలవరపెడుతున్న అంశం జీవనశైలి జబ్బులు. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటివి ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిని భయపెడుతున్నాయి. కారణం పెరిగిన కాలుష్యం, మారిన జీవనశైలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. జంక్, ప్రాసెస్డ్ ఆహారం అనేక రోగాలకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో రోగాలను దరిచేయని చిరుధాన్యాలు అమృతంలా మారాయి. ప్రపంచంలో అనేక మంది తమ ఆహారంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి చేసే మేలును గుర్తించి 2023ను ఐరాస మిల్లెట్ సంవత్సరంగా గుర్తించగా కేంద్ర ప్రభుత్వం శ్రీ అన్న పేరుతో విస్తృత ప్రచారం కల్పించింది. ఇక చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను వండి వారిస్తున్న హోటళ్ల సంఖ్య సైతం పెరుగుతోంది. ఆధునిక యుగం మనిషి జీవితంలో వేగాన్ని పెంచింది. గడియారంతో పోటీ పడుతూ తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేస్తే కాని బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మనిషి అనేక ముఖ్య విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రధానంగా ఆరోగ్యాన్ని నిర్దేశించే తిండి, నిద్ర విషయంలో సమతుల్యం లోపిస్తోంది. ఉద్యోగ, కుటుంబ ఒత్తిళ్ల మధ్య వంట చేసుకునే సమయం లేకపోవడం వల్ల ఆరోగ్యానికి చేటు చేసే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగి చిన్న వయసులోనే బీపీ, షుగర్, గుండె జబ్బులు సహా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తోంది. అయితే కోవిడ్కు ముందు వరకు ఈ పరిస్థితి ఎక్కువగానే ఉన్నా ఆ తర్వాత మాత్రం పరిస్థితుల్లో మాత్రం క్రమంగా మార్పు రావడం ఆరంభమైంది. ప్రజల్లో ఆరోగ్య, పోషకాహార స్పృహ పెరిగింది. ఫలితమే విస్తృత పోషకాలు కలిగిన చిరుధాన్యాలకు ఆదరణ పెరగడం, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తూ ఉండడంతో ప్రస్తుతం అనేక మంది ప్రజలు చిరుధాన్యాలతో చేసిన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. మిల్లెట్స్ ను చిరుధాన్యాలు, తృణధాన్యాలు అని అంటారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, రాగులు, అరికెలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, ఉలవలు వంటి వాటిని మిల్లెట్స్ గా పరిగణిస్తారు. ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహార పదార్థాలు కావడంతో వీటిని సిరిధాన్యాలు అని కూడా అంటారు. వీటిలో ఎక్కువ భాగం మొదట పశువులకు మేతగా వాడేవారు. తర్వాత క్రమంగా మన ఆహారంలో భాగంగా మారాయి. వీటిలో మాంసకృతులు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువ. గోధుమల కంటే 3 నుంచి 5 రెట్లు పోషకాలు కలిగి ఉంటాయి. బి విటమిన్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ కలిగి ఉండడంతో పాటు గ్లూటెన్ లేకుండా ఉంటాయి. వీటిలోని అధిక పోషకాల కారణంగానే చిరుధాన్యాలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. గ్లోబల్ వార్మింగ్, కార్బన్ డయాక్సైడ్, మిగిలిన హరిత వాయువులు మనం మిల్లెట్స్ని ఆహారంగా సేవనం చేయటం వల్ల దూరం చేసుకోవచ్చు. ప్రస్తుతం 10.4 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఫుట్ ప్రింట్ మనం పెంచుకుంటున్న వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసం అగ్రికల్చర్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. సో మన మూల ఆహారం మిల్లెట్స్కి మారితే ఈ పదార్థాల్ని ఉంచే కార్బన్ డయాక్సైడ్ మనం దూరం చేసుకోవచ్చు. అంటే గ్లోబల్ వార్మింగ్ని కూడాను మనం మిల్లెట్స్ మన వంటింట్లోకి తీసుకురావటం వల్ల వారించవచ్చు. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో మిల్లెట్స్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీ అన్న పేరుతో ప్రస్తావించారు. శ్రీ అన్న అంటే అన్ని ఆహార ధాన్యాలలో అత్యుత్తమమైనది అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. శ్రీ అంటే స్థూలంగా దైవ కృప అని అర్థం. అన్న అంటే ఆహార ధాన్యం, అంటే దైవానుగ్రహం కలిగిన ఆహార ధాన్యం అని అన్నారు. చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివళ్లలో
వీటితో చేసిన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా వడ్డించి ఏర్పాటు చేసింది. పార్లమెంట్లో ఎంపీల కోసం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనంలోనూ చేర్చింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన G20 సమావేశంలో శ్రీ అన్న వంటకాలు విదేశీ అతిథులకు ప్రత్యేకంగా వడ్డించడం ద్వారా వాటికి ప్రాముఖ్యం కల్పించారు. పేరు ఏదైనా వీటికి ఇప్పుడు చాలా ప్రాచుర్యం వచ్చింది. ఐక్యరాజ్యసమితి కూడా 2023ను మిల్లెట్ ఇయర్గా ప్రకటించడంతో చాలా మందికి వీటి అవసరం తెలిసింది. చిరుధాన్యాల సాగు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. తక్కువ కాలంలో పండే పంటలు మిగతా పంటలతో పోలిస్తే ఎరువులు, పురుగు మందుల వాడకమూ తక్కువే. ఇవి వర్షాధారితంగా ఎక్కువగా పండుతాయి. రసాయనాలు లేకపోవడం, తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ ఉండటంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారికి చిరుధాన్యాలు వరదాయినిగా మారాయి. సకల పోషకాలు కలిగిన పదార్థాలు కాబట్టి మిల్లెట్స్కు అంత ప్రాధాన్యం ఉంది. మిల్లెట్స్ను ప్రజలు ప్రధానంగా రొట్టెలు, దోశలు, సూప్లు, అన్నంలాగానే తయారు చేసుకుని తింటారు. వీటిని కడిగి నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. ఎందుకంటే ఇది సూక్ష్మ పోషకాల జీవ లభ్యతను అందిస్తుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. మనం ఏదైనా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నాము, ఫుడ్ ఏదైనా తింటున్నాము అంటే అది మన బ్లడ్ లో గ్లూకోజ్ వదులుతూ ఉంటుంది. సో ఆ గ్లూకోజ్ ఎంత స్లోగా వదులుతూ ఉంటుంది, మనకి ఎనర్జీ అంతే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నాకు రైస్ తింటే నాకు ఒకవేళ ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ మాత్రమే నాకు ఎనర్జీ ఉంటే, అదే నేను మిల్లెట్స్ తినాను అనుకోండి సేమ్ క్వాంటిటీ, అదే క్వాంటిటీ మిల్లెట్స్ వల్ల నాకు 4 to 5 అవర్స్ అనేది నాకు ఎనర్జీ అనేది నాకు లాస్ట్ అవుతూ ఉంటుంది. చిరుధాన్యాలు చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎముకలను దృఢం చేయడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. కొర్రలు, సజ్జల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దరిచేరనీయదు. బియ్యం, ఇతర ధాన్యాలతో పోలిస్తే వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తక్కువ తిన్నా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఉంటుంది. చిరుధాన్యాలలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను నివారించి హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. చిరుధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఇందులో ఉండే అమినో యాసిడ్ నేచురల్ యాంటీడిప్రెసెంట్గా పనిచేస్తుంది. దీనివల్ల నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. చిన్నపిల్లలకు ఈ ఆహారాన్ని అందించడం వల్ల శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. అంతేకాక వృద్ధులకు కావలసిన పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. కాల్షియం ఎక్కువగా ఉన్న మిల్లెట్స్ కండరాల పనితీరును మెరుగ్గా చేస్తుంది. ఇందులో ఫెరులిక్ యాసిడ్, కాటెచిన్స్ వంటి ఫైటోన్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. గాయాలు తొందరగా నయమవుతాయి. చిరుధాన్యాల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నాడీ వ్యవస్థను, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మిల్లెట్స్కు నగరాలు, పట్టణాల్లో కూడా ఆదరణ పెరుగుతోంది. వీటి నుంచి వచ్చిన ఆహారం తయారు చేసుకోవడం అందరికీ తెలియదు. అందుకే పట్టణాల్లో మిల్లెట్స్తో చేసిన ఆహారం విక్రయించేందుకు ప్రత్యేకంగా రెస్టారెంట్లు, హోటళ్లు ఏర్పడ్డాయి. ఇక్కడ అల్పాహారం, జావతో పాటు పలు రకాల ప్రత్యేక పదార్థాలు సిద్ధం చేసి విక్రయిస్తున్నారు. వీటికి గిరాకీ నానాటికీ పెరుగుతోంది. పెద్ద పెద్ద మార్టుల్లో సైతం చిరుధాన్యాలను ప్రత్యేకంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. రకరకాల వంటలతో పాటు కుకీలను తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. చైనీస్ ఫుడ్ అయిన నూడిల్స్ ను కూడా మిల్లెట్స్ తో తయారు చేసి అమ్ముతున్నారు. మిల్లెట్స్ అనేవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్యూర్ చేస్తాయి. మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏజ్తో సంబంధం లేకుండా ఒక మంచి క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తూ మంచి డైట్ తీసుకున్నప్పుడు మిల్లెట్స్ అనేవి హార్ట్ అటాక్ లాంటి హై లెవెల్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసినాయి అనమాట. బడీ హౌస్ వచ్చేసి మొత్తం మిల్లెట్స్ తోటి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్. మా దగ్గర మార్నింగ్ రాగి జావా, స్ప్రౌట్స్ నుంచి అండ్ ఈవినింగ్ వచ్చేసి అన్ని టిఫిన్స్ అనమాట. ఈవినింగ్ అండ్ మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి. రాగులతోటి రాగి జావా
అండ్ స్ప్రౌట్స్ వచ్చేసి పెసర్లు, శనగలు, పల్లీలు ఇవన్నీ నానబెట్టి 1 డే నుంచే మొత్తం స్ప్రౌట్స్ తీసుకొచ్చి స్ప్రౌట్స్ చేస్తాము. అండ్ రాగులతోటి ఇడ్లీ, దోశ, అండ్ అరికలతోటి ఇడ్లీ ఉంటుంది, కోడో మిల్లెట్ చాలా చాలా మంచిది పిల్లలకైతే. అండ్ తర్వాత కొర్రలతోటి పొంగనాలు, అండ్ సద్దలతోటి దోశ, జొన్నలతోటి పొంగల్. సో ఇలాంటి హెల్దీ ఐటమ్స్ అన్నీ మేము ఇంట్లో రీసెర్చ్ చేసి తర్వాత అవుట్పుట్ మాకు ఫిక్స్ అయిన తర్వాత మేము బడీ హౌస్ని స్టార్ట్ చేసాము. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోయింది. ఫలితంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వేసవిలో అధిక ఎండలు, అకాల వర్షాలు, కాలం కాని కాలంలో వానలు, ఋతుపవనాలకలో ఆలస్యం, అధిక చలి, ఇలా పలు అసాధారణ వాతావరణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. వీటి వల్ల కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. దీనికి తోడు మారిన జీవనశైలి కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితుల్లో మెండుగా పోషక విలువలు కలిగిన మిల్లెట్స్ ఆరోగ్యప్రదాయినిగా మారాయి. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభం చేకూరుస్తున్నాయి. మరి చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తెరిగి వీటిని అంతా తమ ఆహారంలో భాగం చేసుకోవడమే తరువాయి.